సువార్త ప్రకటించాలనే మాట, సువార్త అంటే దేవుని యొక్క మాట, గాడ్స్పెల్, దేవుని మాటగా ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఒక మాట. బైబిల్ రకంగా సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. పెద్ద చిన్న, కులం గోత్రం, నీ ఆస్తి పాస్తులు, రంగు రుచి ఏ తేడా లేదు, మనందరం కూడా జన్మతః పాపలు. అందుకే కీర్తనాకారుడు 51:5 నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మానవుడు జన్మ పాపి కాబట్టి కర్మ పాపాన్ని చేస్తున్నాడు. ఎన్నో దాన ధర్మాలు చేయొచ్చు, పుణ్యకార్యాలు చేయొచ్చు. మానవుని నీతి క్రియలు మురికి గుడ్డలని యెషయా 64:6 సెలవిస్తుంది. ఏ దాన ధర్మాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా మన పాపాన్ని తీసుకోలేం. అయితే దేవుడు మనం ఇక్కడ పాపులమై